పురాణం ఎప్పుడో చెప్పింది శంకరాచార్యుల వారు ఏ రూపంలో వస్తారు. చతుర్భిః సహ శిష్యైస్తు శంకరో అవతరిష్యతి. శ్రీ మహావిష్ణువు యొక్క 4 చేతులు ఎలా ఉంటాయో శంకరాచార్యుల వారు 4 శిష్యులతో అవతరిస్తారు అని చెప్పింది. అవతారమే 4తో కలిసి. ఆయన శ్రీ మహావిష్ణువుని పిలిచారు. అవతార స్వీకారము మీరు చేసేది సాధారణంగా ధర్మ సంస్థాపన కొరకు. ఇది మీరు గుర్తుపట్టవలసింది. విష్ణువు శివుడు ఎప్పుడు రెండుగా ఉన్న ఒక్క తత్వమే. వాళ్ళిద్దరు ఎప్పుడు ఒకరి మాట ఒకరు తిరస్కరించడానికి అసలు 2 ఉంటే కదూ. అసలు ప్రతిజ్ఞ ఎవరిది? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నది విష్ణు స్వరూపానికి. ఇప్పుడు ఆ ధర్మ సంస్థాపన కొరకు వస్తున్నది ఎవరు? శివుడు. మరి విష్ణువు చెప్పినటువంటి మాట లొట్టబోతూ ఉంటే ఇప్పుడు ఒకడిని కాదు ఎంతమందిని చంపుతారు ధర్మ సంస్థాపనకి అని ఇన్నాళ్ళకి విష్ణువు ఓడిపోతున్నాడని శివుడు చంకలు కొట్టుకుంటూ కూర్చున్నాడా? విష్ణువు మాట నిలబెట్టడానికి శివస్వరూపం బయలుదేరింది. ఇంకింతకన్నా 2 ఒకటే అనడానికి మీకేం కావాలి ఆధారం? వాళ్ళిద్దరూ అలా ఉంటారు. ఒక్కటే స్వరూపం అది. అందుకే శివకేశవుల మధ్యలోకి వెళ్ళకూడదు. శివుణ్ణి పూజించి విష్ణువుని నిందించకూడదు, విష్ణువుని పూజించి శివుణ్ణి నిందించకూడదు. 2 ఒక్కటే. ఆ స్వరూపమే ఇలా ఉంది, ఈ రూపమే అలా ఉంది. అది పరిపూర్ణమైన భక్తి. అప్పుడు మీరు రామాయణం చదివి పొంగిపోగలరు, శివమహాపురాణం చదివి పొంగిపోగలరు, లలితా సహస్రం చదివి పరవశించగలరు, విష్ణు సహస్రం చదివి రోమాంచితం కాగలరు. లేనినాడు మీ ఇంట్లో కొన్ని పుస్తకాలు ఉంచుకోవడానికి మీరు బెంగెట్టుకుంటారు. ఎందుకు వచ్చిన అల్లరి? కాబట్టి అది వైదికం అంటారు. ఆ స్థితికి ఎదగాలి సాధన చేత మనిషి. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నారు, నేను అవతరిస్తాను, నాతో పాటు 4 రావాలి. విష్ణువు పద్మపాదాచార్యుల వారిగా రావాలి, మొదటి శిష్యుడు. బ్రహ్మగారు సురీశ్వరాచార్యుల వారిగా రావాలి. హస్తామలకాచార్యుల వారు వాయుస్వరూపం, వాయువు హస్తామలకాచార్యుల వారిగా రావాలి. అగ్ని తోటకాచార్యుల వారిగా రావాలి. కుమారస్వామి కుమరిల భట్టుగా రావాలి. ఇంద్రుడు సుధన్వుడనబడేటటువంటి రాజుగా రావాలి. ఒక్క సరస్వతీదేవి మాత్రం సరసవాణిగా రావాలి. ఆ అవతారంలో ఆవిడ పేరు సరసవాణి. సరసవాణి అన్న పేరుతో రావాలి. ఇందులో మీకు చమత్కారం ఒకటి ఉంది. విష్ణువు కూడా పద్మపాదాచార్యుల వారిగా వస్తున్నారు, భార్య రాదు. లక్ష్మీదేవి మాత్రం అవతార స్వీకారం చేసి రాదు పద్మపాదాచార్యుల వారితో. పరమశివుడు వస్తున్నాడు, అంతఃశాక్తో దయాస్వరూపమై ఉంటాడు. కానీ ఆయన పక్కన పార్వతీదేవి ఉండదు. బ్రహ్మగారు వస్తున్నారు, సరస్వతీదేవి ఉంటుంది. ఏమి ఎందుకలా ఉండాలి? శంకరాచార్య స్వామి అవతార స్వీకారం చేసినప్పుడు అలా ఎందుకు రావాలి? మిగిలిన వాళ్ళని భార్య అక్కర్లేదు అని తీసుకొచ్చి విష్ణువు పద్మపాదాచార్యుల వారిగా వచ్చి సన్యాసిని తీసుకున్నారు. తీసుకుని శంకరాచార్యుల వారికి శిష్యులు అయ్యారు. అగ్ని తోటకాచార్యుల వారిగా వచ్చి సన్యాసం స్వీకరించి శంకరాచార్యుల వారి మీద అష్టకమే చేశారు. సరే, వాయువు హస్తామలకాచార్యుల వారిగా వచ్చి చిన్నతనంలోని మహాజ్ఞానిగా ఉన్నారు. వీళ్ళు 3 అలా ఉన్నప్పుడు సురేశ్వరాచార్యుల వారిగా వచ్చినటువంటి బ్రహ్మగారు మాత్రం భార్యతో కలిసి రావాల్సి వచ్చింది. సరసవాణి అన్న పేరుతో సరస్వతీదేవి వచ్చింది. ఎందుకు రావాలి? ఎందుకు శివుడు అలా శాసనం చేశాడు? నేను వస్తాను, నాకన్నా ముందు మీరు వెళ్ళి ఇలా చేయండి అన్నాడు. ముందు సురేశ్వరాచార్యుల వారు వచ్చేసారు. సురేశ్వరాచార్యుల వారు శృంగగిరి పీఠానికి మొట్టమొదటి అధిపతి. అటువంటి సురేశ్వరాచార్యుల వారు మాత్రం తిన్నగా సన్యాసం తీసుకోవాలి. విచిత్రం ఏమిటో తెలుసా అండి? శంకరులకు సాయం చెయ్యడానికి అవతరించినటువంటి బ్రహ్మగారు శంకరాచార్యుల వారిని వ్యతిరేకించి తిరిగారు చాలా కాలం. అది శివశాసనమే. నువ్వు అలాగే తిరుగుకొన్నాళ్ళని చెప్పారు. ఎందుకు అలాగా? ఇది పెద్ద చమత్కారం. ఆదిశంకరులు రావడం అంటే అంత తేలిగ్గా ఏం రాలేదా అవతారం? ఇన్ని మలుపులు తిరిగితే వచ్చింది. బ్రహ్మగారిని గృహస్థాశ్రమంలోకి వెళ్ళమన్నారు ముందు. అందుకని భార్యతో కలిపి పంపారు. ఎందుకో తెలుసా అండి? ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళకి శారదా కటాక్షం అనేటటువంటిది నిరంతరము దొరకాలి. అందుకే వనదుర్గ మంత్రములతో కట్టేసి శారదాదేవిని తీసుకొచ్చి ఈ భూమి మీద అలాగే కూర్చోపెట్టట్టే పెట్టారు, వెళ్ళిపోకుండా. అందుకే శృంగగిరిలో శారదాదేవిని చందనపు శాఖలోకి ప్రవేశపెట్టి
చందనపు మూర్తిలోకి పెట్టి శంకరాచార్యుల వారు ప్రతిష్ఠ చేశారు. అందుకే ఆ శారద అన్న పేరు, సరస్వతి అన్న పేరు శంకరాచార్యుల వారికి అంత గౌరవం. శృంగగిరి శారదాపీఠం, కంచి శారదా మఠం. కంచిలో ఉన్నటువంటి యతులు, కంచిలో ఉన్నటువంటి పీఠాధిపతులు ఇంద్ర సరస్వతి, సరస్వతి పేరుతో ఉంటారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి, మహాదేవేంద్ర సరస్వతి, జయేంద్ర సరస్వతి, శంకర విజయేంద్ర సరస్వతి. అక్కడ ఉన్న వాళ్ళందరూ భారతి, సరస్వతి పేరు. చంద్రశేఖరేంద్ర భారతి, నృసింహ భారతి, లేకపోతే అభినవ విద్యాతీర్థ భారతి, భారతీ తీర్థస్వామి, అలా అక్కడ భారతీ పేరుతో ఉంటారు. పీఠం పేరు శారదా పీఠం, ఇక్కడ మఠం పేరు శారదా మఠం. ఇక్కడ ఉన్నవాళ్ళు ఇంద్ర సరస్వతి. శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి సన్యాసనామములలో శారద, సరస్వతి అన్న పేరు పట్ల ఆయన ప్రత్యేకమైనటువంటి గౌరవం అంత ప్రకటనమవుతుంది. శివుడు బయలుదేరే ముందు బ్రహ్మగారిని సరస్వతీదేవితో కలిసి వెళ్ళు, మళ్ళీ మీ ఇద్దరే భూలోకంలో కూడా గృహస్థాశ్రమంలో భార్యాభర్తలుగా ఉండండి అన్నారు. అసలు బ్రహ్మగారు వస్తూ శంకరాచార్యుల వారి వ్యతిరేకిగా వచ్చారు. వ్యతిరేకిగా ఎలా వచ్చారో తెలుసా అండి? ఆయన మీమాంస అంటే కర్మానుష్ఠానమునందు విపరీతమైన అనురక్తి. శంకరాచార్యుల వారిది జ్ఞాన మార్గం. ఆయన పేరు మండనమిశ్రుడు. గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క పేరు మండనమిశ్రుడు. ఆయన భార్య పేరు ఉభయభారతి, సరసవాణి, సరస్వతీదేవి. వీళ్ళిద్దరూ గృహస్థాశ్రమంలో ఉండడానికి కారణం ఏమిటో తెలుసా? యజ్ఞయాగాది క్రతువులు కదు లోపించాయి. శంకరాచార్య స్వామి వారి అవతారం వచ్చి బోధ చేసే లోపల ముందు దేవతలకు హవిస్సు అందద్దు. హవిస్సు అందాలంటే యజ్ఞయాగాది క్రతువులు ముందు ప్రారంభం అవ్వద్దు. ప్రారంభమై ముందు కర్మ మార్గం ప్రారంభమైతే మళ్ళీ ప్రతివాడు అసలు భగవద్భక్తిరా, స్నానం చేయాలరా, బొట్టెట్టుకోవాలరా, విభూతి ఎట్టుకోవాలరా, నమస్కారం చేసుకోవాలరా, దేవాలయం అంటే ఇలా వెళ్ళాలరా, దేవాలయంలో నైవేద్యం అంటే ఇలా ఉంటుందిరా, మనం వండి పట్టుకెళ్ళనరా, దేవాలయంలో వండి నైవేద్యం పెట్టింది మనం ప్రసాదంగా పుచ్చుకుంటానరా, దేవతలకి నైవేద్యం అంటే సాత్విక పదార్థం నైవేద్యం పెడతారా, మంత్రం అంటే ఇలా ఉంటుంది, యజ్ఞం అంటే ఇలా ఉంటుంది, యాగం అంటే ఇలా ఉంటుంది, హవిస్ అంటే ఇలా ఇస్తారనేటటువంటి జ్ఞానము ముందు కలిగితే తర్వాత జ్ఞానం అనేటటువంటి మెట్టు ఎక్కించాలి. ముందు కర్మ మార్గమును పరిపుష్టం చెయ్యాలి. చేస్తే తప్ప జ్ఞానం ఏర్పడదు. భక్తితో కూడిన కర్మాచరణం చేస్తే కదా జ్ఞానం. అందుకని ముందు బ్రహ్మగారు రావాలి. మీరు చూడండి, ఎప్పుడైనా బ్రహ్మగారు వేదం చెప్తుంటారు. వేదం చెప్తారు. మీరు యజ్ఞం చేసేటప్పుడు నలుగురు ఋత్విక్కులు ఉంటారు. నలుగురిలో యజ్ఞాన్నంతటినీ కూడా నిర్వహణ చేసే వ్యక్తికి బ్రహ్మస్థానము అని పేరు. ఆయన బ్రహ్మస్థానంలో ఉన్నవాడు ఎప్పుడు అగ్నిహోత్రం దగ్గర కూర్చుని స్వాహా అని హవిస్సు ఇప్పించి దేవతలందరికీ అన్నం పెట్టిస్తూ ఉంటాడు. బ్రహ్మస్థానంలో ఉన్నవాడు మంత్రం చెప్తుంటాడు. ఇది కర్మ మార్గమునందు మంచి దిట్ట అయి ఉంటాడు. బ్రహ్మగారిని తీసుకొచ్చి అకస్మాత్తుగా నువ్వు గృహస్థాశ్రమంలో ఉండకూడదు, నువ్వు యజ్ఞం చేయకూడదు, యాగం చేయకూడదు, నువ్వు సన్యాసి అయిపో అంటే తడబడతాడు. అందుకని బ్రహ్మగారిని తీసుకొచ్చి ముందు గృహస్థాశ్రమంలోకి వెళ్ళు, సరస్వతీదేవితో కలిసి వెళ్ళి కర్మ మార్గ ప్రచారం చేయి. ఓ రోజున వస్తా మీ ఇంటికి. మండనమిశ్రుడు తద్దినం పెడుతుంటే సూర్యులోంచి దిగారు శంకరాచార్యులు వారు. ఆయన మహానుభావుడు. మూలాధార చక్రం కదిలిపోతే అటువంటి వాళ్ళని ఇంకా పృథివీ అడ్డదు. గోడలోంచి ఎడతారు, గొంతులోంచి ఎడతారు, ఎందులోంచి అయినా వెళ్ళిపోతారు. పృథివీ ఆపదు. కాబట్టి ఆయన పైనుంచి కప్పులోంచి కిందకి దిగిపోయారు. ఆయనకి సన్యాసి అంటే కోపం. సరే, వాళ్ళిద్దరి మధ్య చాలా వాదన జరిగింది. నేను ఏ కోణంలో పెడుతున్నానో ఆ కోణంలో పూర్తి చేస్తాను. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ చర్చ జరుగుతోంది. జ్ఞాన మార్గము గొప్ప, కర్మ మార్గము గొప్ప అని. ఇప్పుడు శంకరాచార్యుల వారంటే పరమశివుడు, మండనమిశ్రుడు అంటే చతుర్ముఖ బ్రహ్మగారు. వీళ్ళిద్దరూ వాదించుకుంటుంటే తీర్పు చెప్పేది ఎవరు చెప్పాలి? సరస్వతీదేవే కూర్చోవాలి. అందుకని ఆవిడ్ని వెళ్ళమన్నారు. అందుకని సరసవాణి అన్న పేరుతో ఆవిడ ఉభయభారతిగా వచ్చి తీర్పు చెప్పింది. నిష్పక్షపాతంగా చెప్పేసింది. శంకరాచార్యుల వారే గెలిచేశారని చెప్పి. గెలిచారని చెప్పగానే మండనమిశ్రుడు గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టేసి వాదన నియమం ప్రకారం సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. సురీశ్వరాచార్యుల వారన్న పేరుతో స్వీకరించి శంకరాచార్యుల వారికి శిష్యులైపోయారు. కాబట్టి శంకరాచార్యుల వారు రావడానికి పూర్వమే కర్మానుష్ఠాన్ని బలంగా స్థాపన చేయడానికి బ్రహ్మగారు రావాలి. చిత్రం ఏమిటో తెలుసా అండి? అందరికన్నా చిన్నవాడు అందరికన్నా పెద్దవాడిగా వచ్చాడు.
శంకరులు రాకముందు ఇంత పెద్ద ప్రణాళిక నడిచింది లోకంలో. అందరికన్నా చిన్నవాడు కుమారస్వామి. అందుకేగా కుమార అన్న శబ్దం ఆయనకి, పరమశివుడి కుమారుడు కనుక కుమార, ఆయనే కుమారుడు లోకంలో. అటువంటి సుబ్రహ్మణ్యుడు కుమరిల భట్టు ఆ పేరుతోనే వచ్చేసాడు. భట్టారక అంటే గౌరవనీయుడు అని. కుమరిల భట్టుగా వచ్చారు. ఆయన కర్మానుష్ఠానమునందు చాలా గొప్ప స్థితిని పొందినవారు. ఆయన లోకానికి కర్మ మార్గాన్ని బాగా బోధ చేశారు. ఈ బోధ చేయడం వల్ల ఏమైందంటే మళ్ళీ భక్తి, ఆచారము, సంప్రదాయము ఒక్కసారి లోకమంతా మళ్ళీ వేదం వైపుకి తిరగడం మొదలుపెట్టింది. ఇప్పుడు దీన్ని బాగా పరిపుష్టం చేయడానికి శంకరాచార్యుల వారు రావాలి. అందుకని బ్రహ్మగారిని ఒక్కరిని మాత్రం నువ్వు గృహస్థాశ్రమంలో ఉండి సన్యసించేటట్టుగా వెళ్ళు. మరి సరస్వతీదేవి మండనమిశ్రుడిగా ఉన్న బ్రహ్మగారు సన్యసించి సురేశ్వరాచార్యులు వారు అయిపోతే ఒక్కటి సరస్వతీదేవి ఇంట్లో ఉంటుందా? ఆవిడ అవతార పరిసమాప్తి చేసేసి బ్రహ్మలోకానికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతే మళ్ళీ ఈ దేశంలో సరస్వతీదేవి అనుగ్రహము లోపించిపోతుందేమోనని తన తర్వాత వచ్చేటటువంటి పీఠాధిపతులందరికీ కూడా శారదా కటాక్షం ఉండాలి, లోకాలకి శారదా కటాక్షం ఉండాలని సరస్వతీదేవిని వెళ్ళిపోకుండా ఆవిడ్ని తీసుకొచ్చి శృంగగిరి పీఠంలో చందనపు మూర్తిలోకి ఆవాహన చేసి శారదాదేవిని ప్రతిష్ఠ చేసి శృంగగిరిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటికీ సరస్వతీదేవి భూమి మీద ఉండేటట్టుగా చేసిన ఘనత శంకర భగవత్పాదులదే. కాబట్టి బ్రహ్మగారిని సరస్వతితో కలిపి భూమి మీదకి దింపాడు శంకరుడు. దింపి ఇప్పుడు తాను అవతారమును స్వీకరించాలి, తాను రావాలి. ఎక్కడికి రావాలి? కర్మానుష్ఠానమునందు వేదమునందు అంత నమ్మకము కలిగినటువంటి వాళ్ళై భగవంతుని మీద అంత నిష్ఠతో ఉన్నటువంటి భూభాగం ఎక్కడుందో అక్కడికి తాను రావాలి. ఈ భూమిని అంతటినీ పరశురాముడు కశ్యప ప్రజాపతికి దానం చేసేశాడు. పరశురాముడు మళ్ళీ గొడ్డలి విసిరితే సముద్రం వెనక్కి వెళ్ళి ఎంత భూభాగం ఇచ్చిందో దాన్ని పరశురామ క్షేత్రం అంటారు. ఆ పరశురామ క్షేత్రంలో పరశురాముడు ఒక్కడే తిరుగుతుండేవాడు. ఆయనకి వేదం అంటే మహాప్రీతి.